ఏపీలో గత 5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీపై అల్పపీడనం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని భావిస్తున్నారు. ఇది ఈ నెల 29కి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 5 రోజుల పాటు వానలు కురుస్తాయని అంటున్నారు. దక్షిణ కోస్తాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంలో ప్రచారం కాళ్ళు అయితే తగ్గిపోయినాయి. ఏపీలో గత 5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం వచ్చే 5 రోజుల పాటు కూడా ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా దీనికి కారణం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఇది బలంగా ఉన్న నేపథ్యంలో గడిచిన 4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వచ్చే 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి దక్షిణ అండమాన్ కు సమీపంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు సాయంత్రానికే ఈ అల్పపీడనం ఏర్పడవచ్చు అని చెప్తోంది. ఈ అల్పపీడనం కారణంగా వచ్చే 5 రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లోనూ ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. గడిచిన 4 రోజుల నుంచి ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి వచ్చే వారం రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఇక అల్పపీడనం ఏర్పడితే కోస్తా తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇక తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతానికైతే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ కూడా 5 రోజుల పాటు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.